హలో నమస్తే, జర్నలిస్ట్ వైఎన్ఆర్. తమిళిసై తెలంగాణ గవర్నర్గా చాలా వివాదాల్లో ఇరుక్కున్నారు. చాలా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ఉన్న గవర్నర్లకు భిన్నంగా తెలంగాణ గవర్నర్గా వచ్చిన తర్వాత తమిళిసై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తమిళిసైకి మధ్య రకరకాల విషయాల్లో వివాదాలు చూస్తూ ఉన్నాం. ఆమె భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా బిహేవ్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేయడం చూసాం. ఎమ్మెల్సీలకు సంబంధించిన ఇష్యూ, యూనివర్సిటీలకు సంబంధించిన నియామకాలకు సంబంధించిన ఇష్యూ, రకరకాల ఇష్యూస్ పైన బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం, తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తోంది అంటూ అప్పుడు అధికార పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. సేమ్ టైం అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆమెను పిలవకుండా, అసెంబ్లీ సమావేశాల్లో ఆమె ప్రసంగించే అవకాశం కూడా ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ ఆమెను అవమానించింది అలాంటి ఇంప్రెషన్ కూడా ఉంది. సమావేశాలు కూడా ఆమె లేకుండానే సమావేశాలను జరిపించిన పరిస్థితి కూడా ఉంది. సో తెలంగాణ రాజకీయాల్లో గడిచిన 4 ఏళ్లుగా రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రస్తావన ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలో గవర్నర్ తమిళిసైకి సంబంధించిన ప్రస్తావన కూడా ఉంది. ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆమె క్షేత్రస్థాయిలో పర్యటనలు చేశారు. రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుల్లాగా గవర్నర్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ ఆమె చాలా సమస్యలపైన నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేశారు. హాస్పిటల్స్ విజిట్ చేశారు, గిరిజన ప్రాంతాల్లో విజిట్ చేశారు. సో నేరుగా ప్రజలకు సంబంధించిన సమస్యలను తెలుసుకొని వాటిని అడ్రస్ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుడతామని చెప్పారు. సో నేరుగా ప్రజలు ఎవరైనా సమస్యలు ఉంటే రాజ్భవన్కి రావచ్చు అంటూ చెప్పారు. ప్రజలతో నేరుగా సంప్రదించి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తానంటూ చెప్తూ వచ్చారు. గతంలో ఎవరు ఏ గవర్నర్ కూడా ఈ తరహా కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి లేదు. బట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె ప్రవర్తిస్తున్నారు లాంటి ఇంప్రెషన్, లేదా ఆమెని బీఆర్ఎస్ సర్కారు అవమానిస్తుంది లాంటి ఇంప్రెషన్ గడిచిన కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఆమె గవర్నర్ అయిన దగ్గర నుంచి అటువంటి వాతావరణం ఉంది. సో చాలా సందర్భాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కూడా చూసాం. ఆ పార్టీ నాయకురాలుగా ఉంటే బాగుంటుంది గవర్నర్గా కంటే అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ వచ్చింది. అనూహ్యంగా 2 రోజుల క్రితం ఆమె గవర్నర్ పదవి నుంచి వైదొలిగారు. చెన్నై సౌత్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇప్పుడు బరిలో దిగుతున్నారు. సో ఇప్పుడు మళ్ళీ రాజకీయ నాయకురాలు కాబోతున్నారు. గతంలో ఆమె తమిళనాడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా పనిచేశారు. ఇప్పుడు అక్కడ పార్లమెంటుకు పోటీ చేయబోతున్నారు. ఆమె పార్లమెంటుకు పోటీ చేయడం ఆసక్తి కలిగిస్తోంది. తమిళిసై ఫ్యామిలీ కూడా పొలిటికల్ ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. సో ఇప్పుడు ఆమె గడిచిన ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఇప్పుడు ఆమె పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నారు. తమిళనాడు పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. తమిళనాడులో కనీసం 4 నుంచి 5 స్థానాల్లో గెలవాలనుకుంటుంది. అక్కడ అన్నాడీఎంకే వీక్ అవుతున్న వాతావరణం కనపడుతోంది. వీక్ అవుతున్న నేపథ్యంలో అన్నామలై నేతృత్వంలో భారతీయ జనతా పార్టీని ఎమర్జ్ చేయడానికి సంబంధించిన ప్రయత్నం గడిచిన 3-4 ఏళ్లుగా సీరియస్గా భారతీయ జనతా పార్టీ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే బాగా పాపులర్గా ఉన్న తమిళిసైని తీసుకెళ్లి చెన్నై సౌత్ నుంచి బరిలో దింపారు. పూర్తిగా అర్బన్ కాన్స్టిట్యున్సీ కూడా కావడంతో అక్కడ ఓటర్లు ఆమెకు పట్టం కడతారనేది భారతీయ జనతా పార్టీ టార్గెట్గా భారతీయ జనతా పార్టీ ఆలోచనగా కనపడుతుంది. చూడాలి. తెలంగాణ రాజకీయాల నుంచి ఒక్కసారిగా, తెలంగాణ రాజకీయాల నుంచి అని చెప్పొచ్చు, తెలంగాణ నుంచి కాకుండా తెలంగాణ రాజకీయాల నుంచే ఆమె డిజపియర్ అయిపోయారని చెప్పొచ్చు. సో తమిళనాడులో పార్లమెంట్కి వెళ్ళాలని అనుకుంటున్న తమిళిసై కోరిక నెరవేరుతుందా? భారతీయ జనతా పార్టీ తమిళనాడులో ఇప్పటివరకు స్టేక్ చాలా 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 తక్కువ, కేవలం 1 స్థానం మాత్రమే ఇప్పటివరకు గెలుస్తూ వచ్చారు వాళ్ళు. సో ఈసారి కనీసం 5 స్థానాలు అనుకుంటున్నారు. 5 స్థానాల్లో చెన్నై సౌత్ కూడా ఉంది. సో తమిళిసై పార్లమెంట్కి వెళ్తారా లేదా అనేది ఆసక్తి కలిగిస్తోంది.